మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి అటవీ భూముల్లోని పంటలను తొలగించి కందకాలు తవ్వేందుకు అటవీ శాఖ అధికారులు భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు కలవరించుకు వెలగా కడెం కెనాల్ బ్రిడ్జి వద్ద జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఎఫ్డీఓ రామ్మోహన్ జర్నలిస్టులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. మరోవైపు శుక్రవారం అటవీ శాఖ అధికారులపై దాడి చేసినటువంటి 15 మంది ఆదివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు వేసిన డ్యూటీ జరుగుతుంది. మా జాతి కోసం మేము ఇక్కడికి వచ్చి కలవడానికి వస్తే ఇక్కడ అడ్డుకుంటున్నారు. విలేకరులను కానీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులను కానీ మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నన్నే లోపలికి పోనీయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే కొట్టడానికి కట్టెలు పట్టాలి. మీడియా మిత్రుల వెంటనే ఫారెస్ట్ దౌర్జన్యం మీడియా మిత్రుల వెంటనే డిపిఆర్ఓ పోలీస్ ఎఫ్డీఓ. ఆదివాసులు అంటేనే చెట్లను మొక్కడం, పుట్టలను మొక్కడం మా ఆదివాసుల సాంప్రదాయం, సంస్కృతులు. కాబట్టి మేము అడవులలో బతికే వాళ్ళము. మాకు ఇంతకుముందు బద్దలు తీసుకొని, బొంగులు కొట్టుకొని బద్దలు తీసుకొచ్చి తడకలల్లుకొని జీవనం కొనసాగించినటువంటి ఆదివాసులం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా భూములు మేము సాల్వ్ చేసుకుంటే దౌర్జన్యంగా వచ్చి ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి వాళ్ళపై కట్టెలతో చేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే 14 మంది ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళను వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ చేసినందుకు ఇట్లెందుకు తీస్తున్నారు, మమ్మల్ని ఆడవాళ్ళని ఎందుకు తీస్తున్నారు, మీకు తల్లు లేరా, అక్క చెల్లెలు లేరా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళపై మీరు ఏం చేసుకుంటారో చేసుకపోరు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళే కావాల్సుకొని కుట్రలు పొంది వీళ్ళని రెచ్చగొట్టి చేసి గొడవలకు దారి తీయడం జరిగింది. అలాగే ఎందుకు జరుగుతుందని చెప్పి ఈ రోజు కూడా పొద్దున్నే 4 గంటలకు వచ్చి వాళ్ళ గుడిచలు పీకే విధంగా వాళ్ళు జేసీబీలు పట్టుకొచ్చి ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి మేము వచ్చి లోపలికి వెళ్ళి గొడవలు కాకూడదని చెప్పేసి మేము మాట్లాడదామని అంటే కూడా మాపై దాడులు చేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను రావడంతో నాపై కూడా దాడి చేయడం జరిగింది కట్టెలు బట్టి. ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్ లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్ లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలా సార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చ చెప్పడం జరిగింది. జిల్లా అధికారి, చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు, వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే, వెనుక తీసుకోవాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే. అడవి కోసం చేయాలి, ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది, తప్పనిసరి చేయాలి. సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలుగా అడవి నాశనం చేసినప్పుడు, అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు, తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి చట్టం, అటవీ చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం. ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, 4 మీ దాంట్లో నుంచి కేసులేని అమ్మ, మీ దాంట్లో నుంచి 4 వచ్చి బ్యాండ్ వర్గండి అని అన్నాడు. అన్న తర్వాత దేని గురించి కేసులైనాయి సార్, దేనికి బ్యాండ్ వారు కావాలి, మేము ఎవరం రాము సార్, తీసుకుపోతే అందరినీ తీసుకోవండి అని మేము అన్నాం. అన్న తర్వాత సార్కి ఏమో ఇంకా సార్కు ఫోన్ వచ్చింది, సార్ పోయిండ్రు అంటే సార్ పోయిండ్రు. అయితే పోయిన తర్వాత మరి మేము కొంతమంది ఇక్కడ పని చేయడానికి వేరు, కొంతమంది స్నానాలు చేయడానికి వేరు. మరి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిరా, మమ్మల్ని ఊడడానికి వచ్చిరా. మరి అక్కడ స్నానాలు చేసే కాడ అక్కడ పొదలలో దాక్కున్నారు. అక్కడ ఎవరు ఉన్నారు రండి 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 అని పిలిచిన తర్వాత వీళ్ళందరూ పని చేసేటోళ్ళు అందరూ
కొంతమంది కర్రీలు కూడా కూరలు ఇక్కడ ఉన్నోళ్ళు అన్నం కూరలు వండుకుంటారు. రండి అన్నాక ఎవరు వాళ్ళని తంతనే ఇక ఇట్లా ఎందుకు చేస్తారని కొంతమంది వంట వండేటోళ్ళు కారపొడి పట్టుకొని వచ్చిర్రు. కొంతమంది ఇక అక్కడ కొంతమందిని పట్టిన తర్వాత మాకు పోలీస్ అధికారులు అయితే చూడొచ్చా అన్న కోపంతో వీళ్ళు ఏం చేసిర్రు కదా కారపొడి పట్టి కొట్టిన తర్వాత కొంతమంది పారారయ్యారు. మరి వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పారారైంది సార్? వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. వాళ్ళు చూపెట్టాలి కదా సార్. ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్. మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించే తీసుకుపోతానన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. మా దాంట్లో నుంచి 12-13 మందిని తీసుకుపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోడు రగడపై ఇప్పటికప్పుడు పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులపై ఇటు అటవీ శాఖ అధికారులు ఇప్పటికప్పుడు నిర్బంధం అయితే చేస్తున్న ఘటనలు అయితే మనం చూస్తున్నాం. అదే గత 2 రోజుల నుంచి ఏదైతే చెన్నారం ఫారెస్ట్ కి సంబంధించిన చెన్నారం బెంచ్ పరిధిలో ఇటు దమ్మన్నపేటకు సంబంధించిన శివారులో అటవీ శాఖకు సంబంధించిన భూములను ఏదైతే 380 కంటోన్మెంట్ లో వీళ్ళు అటవీ శాఖకు సంబంధించిన ఆధీనంలో ఉన్న భూములను ఆదివాసులు సాగు చేస్తున్నారన్న నిబంధనతో అయితే ఇటు ఆదివాసులను బైండ్ ఓవర్ చేస్తామని నిన్న నుంచి కొనసాగించిన హైడ్రామా అయితే ఈ రోజు ఏదైతే ఆదివాసులను అరెస్ట్ చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. సుమారు 15 మందిని అయితే ఆదివాసులను అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. ఇది ఉదయం నుంచి సాగుతున్న ప్రక్రియ అయితే కొనసాగించింది. దీనికి సంబంధించి దాదాపు 800 మంది ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఏదైతే దానికి సంబంధించిన సాగు చేస్తున్న భూమిని జేసీబీతో మొత్తం దానికి సంబంధించిన కంది కానీ వరి కానీ మరియు మొక్కజొన్న పంటలను అయితే జేసీబీ తోటి తొలగించిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇదే క్రమంలో ఇటు మీడియా కవర్ చేద్దామని వెళ్తే మీడియాను అడ్డుకున్న పరిస్థితి కూడా ఏర్పడడంతో అయితే కొంచెం మీడియాకు ఉన్న ఇటు అటవీ శాఖ సంబంధించిన అధికారులకు అయితే కొంచెం ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడంతో ఇటు మీడియాకు సంబంధించిన ప్రతినిధులు ధర్నా చేయడంతో అయితే అక్కడ ఉన్న ఎస్పీఓ రామ్మోహన్ తోటి కొంచెం పట్టుమనిందని చెప్పేసి ఏది ఏమైనా కూడా ఇటు పోడు రగడ ఆగడం లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే ఇటు 380 సంబంధించిన కంటోన్మెంట్ లో అయితే వాళ్ళు రెంట్స్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన భూమిని అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆదివాసులకు అటవీ శాఖ అధికారులకైతే ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. ఏది ఏమైనా కూడా అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నప్పటికీ ఆదివాసీ మహిళలపై అసభ్యకరంగా వాళ్ళు చేయడం పట్లనే ఇలాంటి ఘటనలు ఏర్పడిందని అయితే ఇటు ఆదివాసులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వారికి సంబంధించిన భూమికి సంబంధించిన హక్కును వారే చేయాలని ఆదివాసీ నాయకులు కూడా ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఎమ్మెల్యే వెడ్మా బుర్జి కూడా అసలు ఆదివాసుల జోలికి పోవద్దని కూడా అటవీ శాఖ అధికారులకు ఎన్నికల హెచ్చరికలు జారీ చేసినా కూడా దీంతో పాటు కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా అసలు ఎంత చెప్పినా కూడా వినడం లేదు. ఆదివాసులకు అటవీ భూములకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు. అది మొత్తం ఫారెస్ట్ కు సంబంధించిన భూమి అనేది ఇటు అటవీ శాఖ అధికారులు చెప్పడం అయితే ఇక్కడ కొంత చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా కూడా ఇటు అటవీ శాఖ అధికారులకు ఇటు ఆదివాసులకైతే ఒక పోడు రగడ జరుగుతుందని చెప్పచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోడు రగడ ఎప్పుడు తెరలేస్తుందా అసలు ఎప్పుడు పురిష్టపడుతుందో కూడా కొంచెం చెప్పడం కష్టమైపోయింది. ఏది ఏమైనా కూడా ఎవరి భూములు వాళ్ళయ్యే అంటూ ఇక్కడ ఉన్న అధికారులకు ఇటు ఆదివాసులకైతే గత 2 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అయితే ఈ రోజైతే ఆదివాసులను అయితే అక్రమంగా అరెస్టు చేశారని అయితే ఇటు ఆదివాసుల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్న లక్షపేట సిఐ కానీ ఇటు లక్షపేట ఎక్సైలు కానీ బాధిత మోహరించి ఆదివాసులను అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.